ఆల్రైట్ గైస్, సో టెలిగ్రామ్ గ్రూప్లో ఒకతను నాకు మెసేజ్ పెట్టాడు. అదేందో మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ డ్రా చేసి ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే మీరు ప్రాఫిట్లు ఉంటారు, కానీ అదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేను డ్రా చేసినాక నా ట్రేడ్స్ లాస్లో వెళ్తుంటున్నాయి అని అక్కడ మెసేజెస్ వస్తుంటాయి. దాదాపు మ్యాక్సిమం మెసేజెస్ అలానే వస్తుంటాయి. అదేదో మీ స్ట్రాటజీస్ మీరు అప్లై చేస్తే మీరు ప్రాఫిట్లు ఉంటారు, కానీ మేము అప్లై చేసుకుంటే లాస్లో వెళ్తుంటామని. సో యాక్చువల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసినాక ట్రేడ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మీకు చూపిస్తాను నేను ఈరోజు ఈ వీడియోలో. యాక్చువల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసి నేను ట్రేడ్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నానో ఎగ్జిక్యూట్ చేసే రీజన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇచ్చే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుంచుకుంటే చాలు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్ సపోర్ట్ని అయితే నేను ఇక్కడ కింద డ్రా చేసుకున్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ యాక్చువల్గా మీరేం చేస్తారు, ఇక్కడ డౌన్వర్డ్స్ కోసం ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు, కానీ నేను అప్వర్డ్స్ కోసం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. ఎందుకంటే మీరు చూడండి, సో మనం తీసుకున్న ఈ ఏదైతే సపోర్ట్ ఉందో అక్కడ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిందని చాలామంది డౌన్వర్డ్స్ కోసం వెళ్తుంటారు. సో నేను ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్ తీసుకుంటున్నా. సో అలాంటి మిస్టేక్ చేయొద్దు, ఎందుకంటే బ్రేక్అవుట్ అయినాక మార్కెట్ రీటెస్ట్ చేయడానికి కంపల్సరీ బ్రేక్అవుట్ పాయింట్ని, ఆ బ్రేక్అవుట్ ఏదైతే బ్రేక్అవుట్ అయిందో అది రెసిస్టెన్స్ కింద మారిపోతుంది కదా. సో ఆ రెసిస్టెన్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ 90% ఉంటుంది. సో నేను అలా బ్రేక్అవుట్ అయిందని కింద డౌన్వర్డ్స్ కోసం వెళ్ళకుండా నేను అప్వర్డ్స్ కోసం ఎందుకు వెళ్ళానంటే, వన్స్ మార్కెట్ మనం తీసుకున్న ఈ సపోర్ట్ వరకు వచ్చిన తర్వాత డౌన్వర్డ్స్ వెళ్ళచ్చు. సో మీరు ఇక్కడ చూస్తుండండి, ఇంకా టైం 20 seconds ఉన్నాయి. సో సింపుల్ ఫ్రెండ్స్, ఒకవేళ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిందని మనం డౌన్వర్డ్స్ కోసం వెళ్తే మనం అక్కడ ట్రేడ్స్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా కొన్ని సిచ్యువేషన్స్లో ఇలా మనం ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండాలి. సో నేను సిచ్యువేషన్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆఫ్టర్ దిస్ ట్రేడ్ 0, దట్స్ ఇట్, వి వన్ ఆల్ ద ట్రేడ్స్. సో ఇలా మీరు ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండాలి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, సింపుల్. అంటే ఇక్కడ నేను కోట్స్ ఎందుకు తీసుకున్నానంటే, వన్స్ మార్కెట్ కొంచెం మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఎక్కడైతే సపోర్ట్ డ్రా చేసినామో అక్కడ వరకు అయితే క్యాండిల్ వచ్చేసింది. సో ఇక్కడ చూద్దాం, ఇంకా ఇక్కడ వరకు చూద్దాం ఇంకా ఏమైనా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో మార్కెట్ అయితే ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, చూద్దాం. సో ఇలా సింపుల్ టాపిక్ ఇది. సో మనం తీసుకున్న సపోర్ట్స్ ఏదైతే ఉంటాయో, ఏదైతే రెసిస్టెన్స్ ఉంటాయో, బ్రేక్అవుట్ అయినాక మనం దానికి అపోజిట్ డైరెక్షన్లో ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే మనం ప్రాఫిట్లు ఉంటాం. దట్స్ ఇట్, సింపుల్ ఫార్ములా ఇది. ఎప్పుడైతే మనం తీసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవుతుందో దానికి అపోజిట్ డైరెక్షన్లో ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. దట్స్ ఇట్. మీరు ఇది గుర్తుంచుకోవాలి. ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే ముందు ఇది గుర్తుంచుకుంటే చాలు. సో మీరు ఫస్ట్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినాక మీరు 10 ట్రేడ్స్లో మీ 8 to 7-8 ట్రేడ్స్ విన్ అయినా మోర్ దెన్ ఇనఫ్. ఫస్ట్ ప్రాక్టీస్ చేసినాకనే రియల్ అకౌంట్లో రియల్ మనీతో ట్రేడ్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి డ్రా చేసిన, ఇక్కడ కింద 3 సపోర్ట్స్ ఉన్నాయి, 3 సపోర్ట్స్ తీసుకొని డ్రా చేసిన. సో మీద ఇంకా రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నా. చూద్దాం ఈ క్యాండిల్ క్లోజింగ్ బట్టి చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, దాదాపు మ్యాక్సిమం అందరు ఏం చేస్తారు ఈ సిచ్యువేషన్లో అంటే, బ్రేక్అవుట్ అయితే క్లియర్గా బ్రేక్అవుట్ అయింది మార్కెట్, ఇక్కడ మనం కిందికి వెళ్దామని చూస్తారు. సో నేను తీసుకున్న ఒక సపోర్ట్ని అయితే కొంచెం కరెక్షన్ చేస్తున్నా, ఎందుకంటే క్యాండిల్ చాలా ఇన్ఫిల్డింగ్ క్యాండిల్ అంటారు దీన్ని. చాలా ఎక్సెసివ్గా ఫామ్ అవుతుంది. మార్కెట్ చాలా బియరిష్ ఉంది. సిఐడి సిహెచ్ఎఫ్ అనేది చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం తీసుకున్న సపోర్ట్ ఆల్రెడీ బ్రేక్ డౌన్ చేసి మార్కెట్ డౌన్వర్డ్స్ కోసం వెళ్ళింది. సో నేను ఇక్కడ క్లియర్గా
ఇక్కడైతే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేద్దామా చూద్దాం. నేనైతే ఇక్కడ అప్వర్డ్స్ కోసం 4 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేసిన. ఏ మాత్రం కన్ఫర్మేషన్ ఉంటే నేను 4 ట్రేడ్స్ అంటే $4,000 ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసిన అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటానో. సో మీరు ఇట్లనే ప్రాక్టీస్ చేసినాకనే మీరు యాక్చువల్ రియల్ మనీ తోటి ట్రేడ్ చేయండి. వితౌట్ ప్రాక్టీస్ మీరు అస్సలు రియల్ మనీ పెట్టి లాస్ కావద్దు. సో ప్లీజ్ ట్రై టు ప్రాక్టీస్ ఫస్ట్. ప్రాక్టీస్ లేకుండా మీరు ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యే కన్నా ప్రాక్టీస్ చేసి ఒక 70 to 80% మీరు విన్ రేట్ ఉన్నప్పుడే మీరు రియల్ మనీ ఇన్వెస్ట్ చేసి అప్పుడు ట్రేడ్ చేయాలి. సో సింపుల్ ఇక్కడ 10 seconds ఉన్నాయి. సో నాతో పాటు నాలా ట్రేడ్ చేయాలనుకున్నా, లేకుంటే నా ఫ్రీ బైనరీ ఆప్షన్స్ ఫుల్ కోర్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టచ్చు. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, మెసేజ్ పెట్టండి. జస్ట్ హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఫ్రీ కోర్స్ ఇస్తా, ప్లస్ నా ప్రతి ఒక్క ట్రేడ్స్ని మీతో షేర్ చేస్తుంటా. సో క్లియర్ కట్గా మీరు ఇక్కడ చూడవచ్చు 4 ట్రేడ్స్ అయితే మనం ఇక్కడ విన్ అయినాం. సో ఇక్కడ 2 ట్రేడ్స్ ఇంకో 2 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేసిన. ఎందుకంటే ఈ లాస్ట్ ట్రేడ్స్ ఏంటంటే రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇట్లా 1+1 ఎర్రర్స్ అయితే ఉంటాయి, కామన్ అది ఏ ప్లాట్ఫామ్ మీదైనా ఎర్రర్స్ అయితే ఉంటాయి. సో ఇది రెడ్లా ఫామ్ అయింది కాబట్టి నేను నెక్స్ట్ ట్రేడ్ అప్వర్డ్స్ కోసం ఇంకా 2 ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసిన. టోటల్ 10 ట్రేడ్స్ అయితే ఈరోజు ఎగ్జిక్యూట్ చేసినాం. 10 to 10 ట్రేడ్స్ అన్నీ విన్ అయినాం. సో ఒకవేళ మీరు బైనరీ ఆప్షన్స్ కంప్లీట్గా నేర్చుకోవాలనుకున్నా, లేదా ట్రేడ్స్ కాపీ చేయాలనుకున్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్ లింక్ ఉంది, డే ఫిగర్ మెసేజ్ చేయొచ్చు. 24/7 మీకు రిప్లై ఇస్తుంది. సో చూద్దాం ఇక్కడ ఇంకా 7 seconds. 6, 5, 4, 3, 2, 1. చలో విన్ అయినాం. ఇక్కడ ఇంకా 2 ట్రేడ్స్ అయితే మనం ఇక్కడ క్లియర్ కట్గా విన్ అయినాం. సో సింపుల్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే మన బైనరీ ఆప్షన్స్ అయినా forex ట్రేడింగ్ అయినా నా దగ్గర ఫుల్ టు ఫ్రీ కోర్స్ ఉన్నది. జస్ట్ టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు కోర్స్ టెలిగ్రామ్లో పెట్టేస్తా. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, బాయ్.